పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ చెప్పడంతో టీడీపీ క్యాడర్ ఫైర్ అయింది. టికెట్ రాకపోవడంతో కంటతడి పెట్టుకున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. దీంతో పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబును గాని విమర్శించవద్దని పవన్ టీడీపీ క్యాడర్ కు సర్ది చెప్పారు. ప్రజల అభిప్రాయం తీసుకుని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. గడిచిన ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు వర్మ. ఒక నిర్ణయం తీసుకుంది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని వ్యాపారాలు వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, ఈ నియోజకవర్గమే నా కుటుంబం, నేను ఇక్కడ పుట్టి పెరిగాను, నా నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం, అందరింట్లోనే ఒక పెద్ద కొడుకుగా నేను నిరంతరం పనిచేశాను. మొన్న ఓడినా సరే ఒక గుర్తుపెట్టి వాళ్ళ పిఠాపురం ఓడిపోయినాడు ఎవడో ప్రజలతో ఉండడు. ఓడిపోయిన 10 రోజులు వెళ్ళిపోతాడు. గెలిచినాడు ఎవడో కూడా ప్రజలతో ఉంటాడు. 5 ఏళ్ళే కనపడదు. కానీ నేను గెలిచినప్పుడు కూడా కసితో పనిచేశాను. నిజానికి ప్రజలంతా కూడా గుడ్డుల్లో పెట్టుకుని 50,000 మెజార్టీ ఇచ్చాను. రాత్రి పగలనక నేను పనిచేశాను. ఓడిపోయినా నేను ఈ నియోజకవర్గం వదలకుండా, అడ్డు పెరగకుండా పనిచేశా. ప్రజల కష్టాల్లో ఉన్నా, రైతుల కోసం పోరాడా. ప్రతిరోజు ఉదయం 7 నుంచి 10 వరకు పనిచేశాను. నేను పనిచేసానో మా నాయకులు నేను లేదో ప్రజలు తెలుసు. నేను కష్టపడ్డానో లేదో ప్రజలు తెలుసు. నేను ఎటువంటి వ్యక్తినో ప్రజలు తెలుసు. నేను ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కోరేది, పవన్ కళ్యాణ్ గారికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. ఇది మన పార్టీ వ్యవహారం చేత దయచేసి సంయమనంగా ఉండండి. మనం ఒక వ్యక్తిని ఎవరినో కూడా గౌరవించాలి తప్పితే మనం వేరేగా మాట్లాడద్దు. అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. సో రాజేష్, అటు పవన్ పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత పిఠాపురంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? టీడీపీ వర్గాలు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడున్న అప్డేట్స్ ఏంటి? రత్న, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ప్రకటించడంతో పిఠాపురంలో ఉన్న టీడీపీలో ఉన్న వర్మ అనుచరులంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ కార్యాలయంలో ఉన్న పత్రాలన్నీ కూడా మొత్తం తగలబెట్టిన పరిస్థితుంది. గత 20 ఏళ్లుగా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో కష్టపడి పనిచేస్తున్నారు. ఓడిపోయినా కానీ గెలిచిన ఎమ్మెల్యే కంటే ఎక్కువగా తిరుగుతూ ప్రజల్లో ఉంటారు, నిత్యం ప్రజల్లో తిరుగుతారు. అటువంటి అభ్యర్థికి టీడీపీ అధినేత కావచ్చు, జనసేన అధినేత కావచ్చు అన్యాయం చేశారు. ఇక్కడి నుంచి వర్మ పోటీ చేస్తారని భావించాం, ఆయనకి మద్దతు తెలిపేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి టీడీపీ అభిమానులు అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, ఒక పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్కి సీటు ఇక్కడి నుంచి కేటాయించారు, మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఏంటి? గత 20 సంవత్సరాల నుంచి మన వర్మ గారు నియోజకవర్గాన్ని ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారండి.
ప్రతి చోటకి వెళ్ళారండి. ఒక మహిళకి వెళ్తే చంటి పిల్లలు వెళ్తే ఒరే వర్మరా అంటాడు తప్ప అంత వర్మరా అని కలిసిపోయే తత్వం అండి ఈయనది. ప్రతి ఇంటికి వెళ్తారు. ఒక కోవిడ్ టైంలో కూడా ఈయన ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటి కూడా ఏమైంది పరిస్థితి ఏం జరిగింది, కరోనాలో ఇంత బాధపడతారని మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇంటింటికి తిరిగి చేసిన పద్ధతి అండి ఆయన. అలాంటి నాయకుడికి ఇవాళ సీట్ లేకుండా చేయడం. ఒకవేళ ఒక ఇంటి దగ్గర పెళ్లి చేసుకుంటున్నాడంటే పత్రం ఇస్తే సార్ ఇంటికి వెళ్ళి కూర్చుంటాడండి ఆయన. అలా ఏ నాయకుడు రాలేదండి. ఇవాళ కొత్త వాళ్ళు ఎవరు వస్తారండి, ఎవరు ప్రతి ఒక్కరు చేస్తారు సార్. ఇవాళ వస్తారు, ఇవాళ వచ్చి ఓట్లు ఎందుకు పోతే స్థానికుడికి ఓటేదండి. స్థానికుడు ఇదేనా న్యాయం? స్థానిక నాయకుడిని ఇలాగ చేస్తారా? ఏ నాయకుడైనా ఇలాగైనా ఇవాళ ఎవరో వస్తారు, చేస్తారు, పోతారు. రేపు మళ్ళీ మాకు సాయం చేసే నాయకుడు ఎవడు? మాకు అవసరం ఆపదంటే వచ్చే నాయకుడు వర్మ గారు తప్ప ఇంకొక నాయకుడు లేడు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేసింది ఆయనే. ఈ 3 మండలాలకు కూడా ఆయన చూసుకుంటాడు. ఆయన కాపు ఓటింగ్ 75,000 ఓటింగ్ ఆయన ఉందండి. ఆయన సొంత ఓటింగ్ ఉందండి. ఆయన కావాలని పచ్చంగా ఆయన నెగ్గించుకోండి పత్తుదలకి. పిఠాపురంలోంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తానని చెప్పి వర్మ ప్రకటించారని ఒక వార్త ఉంది. ఎంతవరకు వస్తుంది? అది మీరు అన్నది కరెక్టే సార్, చేస్తా అన్నారు. మేము కనుక అధినేత చేస్తే కనుక చేస్తాం. అధినాయకు ఇవాళ వచ్చాడు సార్. ఈనాడు వరకు కూడా మమ్మల్ని ఎవరైనా ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా? పిఠాపురం నాయకుడిని ఒక ఆపద వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎవరైనా మనం కనిపించాడు ఇక్కడ. ఇప్పుడు వచ్చి ఎవరు కనిపించలేదు సార్. ఓన్లీ వర్మ ఒకడే. సాగరేతర ఆపద వచ్చిందంటే హాస్పిటల్ కంటే అప్పల హాస్పిటల్ కంటే ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్ళి ఆయన సొంత బండ్లు తీసుకెళ్ళి జాయిన్ చేసిన రోజులు సార్ అయింది. ఒక ఆపద ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్టు 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చేసి నువ్వు దగ్గరుండని మళ్ళీ 10 సార్లు ఎలా ఉన్నాను ఫోన్ చేసి ఆయన వర్మ గారు సార్. ఇవాళ ఎవరైనా చేస్తారా సార్? పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఉదయ కళ్యాణ్ కుమ్మరుగా చేస్తూ ఉంటారు, బాగానే ఉంది. ఎప్పుడైనా ఈ నాయకుడికి ఈ కార్యకర్త దెబ్బ తగలను కానీ ఈ వ్యక్తికి దెబ్బ తగలను కానీ ఈ ఇంటికి పెళ్ళంటే వెళ్ళిన వ్యక్తి కానీ ఒక నాయకుడు కూడా ఎవరు లేరు సార్. అందుచేత వర్మారి అంటే మేము ఉంటాం, వర్మతో మేము సపోర్ట్ చేస్తాం. ఈ ప్రకటన వచ్చిన తర్వాత మీ నాయకుడిని మీరు కలిసారా? కలిస్తే మీ నాయకుడు మీకు ఏం చెప్పారు? మీ నాయకుడికి మీరు ఏం చెప్పబోతున్నారు? మేము అయితే మా నాయకుడు వెంట ఉంటామండి. మా నాయకుడు ఇప్పుడు వరకు మాకేం చెప్పలేదు. రేపు మధ్యాహ్నం 2 గంటలకి వర్మ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మేము మాత్రం వర్మ వెంట ఉంటాం. 18 సంవత్సరాలుగా వర్మ పడిన కష్టం, ఈ రక్తం, ప్రతి రక్త బొట్టు కూడా ఒక్కో కార్యకర్త. ఈ రాక్షస పాలనని ఎదిరించడంలో వర్మ ముందున్నాడు. ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ పసుపు చొక్కా ఎప్పుడు కూడా ఎవరు వదలలేదు. అక్కడ ఉన్నాడంటే వెనకాల వర్మ. నేను ఒక ఆర్వేషన్, నాకు కరోనా వచ్చినప్పుడు ఆయనే నన్ను బతికించాడు. ఆయన కులం లేదు, మతం లేదు, ప్రతి ఒక్కడూ కూడా ఆయన వెంటే ఉంటాం. ఆయన చెప్పిందే శిరోధార్యం. ఈరోజు పవన్ గారు వచ్చారంటే మేము సహకరించలేమండి. ఎందుకంటే ఆయనకి మాకు కూడా రిలేషన్షిప్ వారధి ఉండదు. మాకు ఆయనతోటి వర్మ గారు అని పిలిచే వారధి ఉంది. అంటే టీడీపీ జనసేన పొత్తుల్లో భాగంగా అక్కడికి వెళ్తే వర్మ ఒంటి చేత్తో పవన్ కళ్యాణ్ని గెలిపిస్తాడు అనే ధైర్యంతో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఇక్కడ పంపించారంటారు. మరి మీరేమంటారు? అది వర్మగారిని ఒప్పించుకోవాలి. వర్మగారిని ఒప్పించుకుని వర్మగారితో మమ్మల్ని సంప్రదించాలి. వర్మగారిని ఒప్పించుకోకుండా ఇప్పుడిప్పుడే నేను పిఠాపు నుంచి దత్తుడు ఆశీస్సులు అంటే మేము దత్త భక్తులమే కదా. మరి మమ్మల్ని ఇన్నాళ్ళు కాపాడింది ఆ వర్మే కదా. మరి అధినాయకత్వం గెలుపు గుర్రాలు సీట్ ఇస్తానన్నారు. మరి ఇది గెలుపు గుర్రం కాదా? ఏ టైంలో ఎక్కడ ఓడిపోయారు? లాస్ట్ టైం 1100 ఓటింగ్. ముద్రగడ పద్మనాభం కాపు అధినేత సంక్షేమం గురించి పోరాడిన వ్యక్తినే ఈ 3rd ప్లేస్లో నుంచోబెట్టిన ఘనత వర్మ గారిది. నెక్స్ట్ లాస్ట్ టైం కూడా జగన్ చరిష్మా తప్ప వర్మ ఇక్కడ చంద్రబాబు చరిష్మాకి పనిచేయక 6,000 ఓట్లతో చిన్న తేడాతో పోయింది. ఎప్పుడైనా అంటే ప్రతి ఒక్కడో కూడా ఉన్నారు. కులాలకు మతాలకు అతీతంగా వర్మ వెంటే ఉన్నారు. ప్రతి కష్టంలోని మమ్మల్ని యువగళం పాదయాత్రలో వారం రోజుల పాటు ఆయన లేకపోతే యువగళమే లేదు ఇక్కడ. ప్రతి పాదయాత్రలోనూ కూడా నాయకుల్ని, కార్యకర్తలు దొబ్బుతాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఎక్కడండి? వర్మ ప్రతి 24 గంటల్లో కూడా మాకు ఇంకో గంట ఉంటే మమ్మల్ని దొబ్బుతాడు వర్మ. తెలుగుదేశం పార్టీ కోసం అంత కష్టపడ్డాడు ఆయన. మమ్మల్ని అంతలా పనిచేయించాడు. మరి మేము ఈరోజు ఎలా సపోర్ట్ చేస్తాం? మేము కూడా కార్యకర్తలంతా సమయంలో పాటించండి. ఒకసారి నేను చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తానన్నారు. మీరు కూడా అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంతర్గత సమావేశంలో అంటే ఏం చర్చించుకోబోతున్నారు? మీ విధానాలు ఏంటి? మీ వర్మ గారికి మీరు ఏం చెప్పబోతున్నారు? వర్మ మాకు తండ్రి లాంటి వాడు అండి. తండ్రి ఎన్నైనా చెప్తాడు. మేము అయితే ఉండలేము. మా మనసు అయితే అగ్ని లావాదేవి పగిలిపోతున్న మనసులోంచి. మా తండ్రిని మేము కాపాడుకోవాలి. మాకు రేపొద్దుడు ఏ బాధ వచ్చినా సరే మాకు ఆయనే దిక్కు. ఆయనే చేస్తాడు కాబట్టి ఆ నమ్మకం ఉంది కాబట్టి మేము ఆయన కాపాడుకుంటాం. వర్మ వెంటే మేము ఉంటాం. జనసేన నుంచి మరో రకమైన వాదన పడుతుంది. 170 సీట్లలో కేవలం 21 సీట్లు తగ్గి పవన్ కళ్యాణ్ అంగీకరించాడు. కేవలం 1 సీటు పవన్ కళ్యాణ్ ఇచ్చినందుకు ఆ కేడర్ అంతా కూడా చేయడం సమంజసం కాదనేది జనసేన వాదన. దాన్ని ఎలా సంబంధిస్తారు? పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఇక్కడ ఈయన వండి పెట్టారు. ఇక్కడ వర్మ గారు
నిజంగా ఆయన చరిష్మా, ఆయన లీడరు, ఆయన క్యాడర్ అంటే మేము పవన్ కళ్యాణ్ విమర్శించట్లేదు. ఆయన కనుక నిజంగా క్యాడరు చరిష్మా ఉండాలంటే లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే అక్కడ పోటీ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ ఆయన బలం నిరూపించాలి. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు సహకరిస్తారు. మరి ఇక్కడ ఎందుకు సహకరించాలి? అక్కడ కూడా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రమ్మన్నారు, మరి అక్కడ పోటీ చేయండి, మేము ఇస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. అక్కడ పిలిచిన చంద్రశేఖర్ రెడ్డి గారిని వదిలేసి ఇక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ మాకు నిత్యం ప్రతి కార్యకర్త వెన్నంటూ ప్రజల్లో ఉండే అభిమాని, చిన్న కుర్రోడ్ల నుంచి 70 ఏళ్ల ముసలోడు వరకు వెనకాల ఉండే వ్యక్తి వర్మ. మీరు చెప్పండి, పార్టీ కార్యకర్తగా వర్మకు సీటు కేటాయించకపోవడాన్ని ఏ రకంగా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ పోటీని ఏ రకంగా తీసుకుంటారు? పిఠాపురం నియోజకవర్గంలో వర్మ అనే పేరు తెలియని వ్యక్తి ఎవరూ లేరు. పెద్ద వయసు నుంచి చిన్న కుర్రోడు వరకు వర్మ అంటే ఒక బ్రాండ్. మనం బ్రాండ్ అలా యూజ్ చేస్తాం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో కూడా వర్మ గారు అదేవిధంగా ప్రతి కుటుంబంలో కూడా వర్మ అనే పేరు ఉంది, వర్మ అనే సహాయం ఉంది. అన్ని విధాలుగా కరోనా టైంలో కానీ, ఇంట్లో ఆపద కానీ, పెళ్లి కానీ, ఎవరన్నా మెచ్యూర్ ఫంక్షన్ కానీ వర్మ గారికి చిన్న కార్డు ఇస్తే చాలు ఏగలా వాలిపోయే వ్యక్తి వర్మ గారు. వర్మ గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో మళ్ళీ రిపీట్ అవుద్ది, ఇండిపెండెంట్ కింద రిపీట్ అయ్యి మళ్ళీ అఖండ మెజార్టీతో నెగ్గించి వర్మ గారిని అసెంబ్లీకి తీసుకుని వెళ్తామని ఈ పిఠాపురం సాక్షిగా మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీ కార్యకర్తలుగా మీకు ఆవేదన ఉన్నమాట వాస్తవమే. అయితే మీ నాయకుడు చెప్పినట్లుగా ఆయన ఏం చెప్తే అది ఫాలో అవుతారా, లేకపోతే మీ నిర్ణయాలు ఉంటాయి? ఏమండి, వర్మన్న వాడు పొద్దున 7 గంటలు, ఉదయం 7 గంటలకి కార్యకర్త కూడా లెగడండి. పనున్నా లేకపోయినా పార్టీ ఆఫీసులో పొద్దున 7 గంటలకు వచ్చి సాయంత్రం రాత్రి 9 దాకా ఉండి పిఠాపురం ప్రజల్లో కష్ట సుఖాల్లో ప్రతి దానిలో కష్టమైన సుఖమైన ప్రతి దానిలో పాలు పంచుకొని ఉంటాడండి. అలాంటప్పుడు వర్మ అధినాయకత్వం ఏం చెప్పి ఆగినా సరే మేము ఆగనివ్వండి వర్మనే. ఎందుకంటే 2014లో కూడా మేము ఇదే పార్టీలో ఉన్నాము, అప్పుడు రాజీనామాలు చేసాము. అతను ఆగుతానన్నా మేము ఆగనే ఉన్నాం. అతను ఇండిపెండెంట్గా ఏంచి బాధ్యత మేము తీసుకుంటామండి. అతను విజయపురం ఏంచి బాధ్యత మాదండి. పిఠాపురం కార్యకర్తలు, పిఠాపురం ఓటర్లుగా చెప్తున్నాం, మాదండి బాధ్యత. వర్మ ఆయన ఎలా చెప్తారో నడుచుకుంటారా, లేకపోతే కార్యకర్త సమయంలో పాటించండి, రేపు ఒకసారి నేను మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత అధిష్టానం మనకి ఏదైనా నిర్ణయం చెప్తే దాన్ని బట్టి మూవ్ అవుతూ ఉన్నారు, అప్పుడు దాకా ఆగుతారా? మీరు మీ నాయకుడితో రేపు ఏం మాట్లాడబోతున్నారు? మేము అధినాయకత్వం పని లేదండి, వర్మకి జనాలే కావాలి. జనం ఏం చెప్తే అదే చేస్తాడు వర్మ. జనం కావాలి తప్ప జనం ఏం చెప్పారు ఆ విధంగా చేయడానికి వర్మ రెడీగా ఉన్నాడు తప్ప అధిష్టానం మాట ఆలకించడానికి మేము వర్మ గారు మేము కానీ రెడీగా లేవండి. అది మొత్తం మీద చూసుకుంటే టీడీపీ కార్యకర్తలు మాత్రం ఒకటే చెప్తున్నారు, వర్మ కాదన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మేమంతా కూడా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మరికొంతమంది అయితే తండ్రి క్యారెక్టర్గా తీసుకుంటాం అని చెప్తున్నారు. ఆయన ఒకవేళ కాదన్నా కానీ ఆయన బిడ్డలుగా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. ఆయన ఖచ్చితంగా ఆయన మాత్రం ఒకవేళ అధిష్టానం మాట కాదనేమో కానీ మా మాట మాత్రం కాదనే ప్రసక్తే లేదు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి రత్న. అయితే ఏదేమైనా మాత్రం టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపు అంతర్గత సమావేశం ఉంది, సమావేశంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, అవసరమైతే ఆయన ఇండిపెండెంట్గా బరిలో దింపుతామని చెప్పి కార్యకర్తలు అయితే ధీమాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ రాజేష్.